బుద్ధుడి అద్భుత లక్షణాలు, ఆయనలోని అసాధారణ శక్తుల గురించి ఇది ఒక క్విక్ బ్రీఫ్. ప్రాచీన బౌద్ధ గ్రంథాలు చదివితే మనకు ఒకటి అర్థమవుతుంది. బుద్ధుడు కేవలం ఒక గురువు మాత్రమే కాదు, ఆయన అంతకంటే చాలా ఎక్కువ. మరి ఈ గ్రంథాలు ఆయన గురించి ఏం చెప్తున్నాయి? ముఖ్యంగా 3 విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, అసలు బుద్ధుడిగా మారడమంటే తెలుసా? అది మామూలు విషయం కాదు. లెక్కలేనన్ని జన్మల కృషి, త్యాగాల తర్వాతే ఆ స్థాయికి చేరుకోగలరు. అందుకే ఆయన రూపాన్ని కూడా చాలా ప్రత్యేకంగా వర్ణించారు. బంగారు వర్ణం, 6 రంగుల కిరణాలు. అంటే ఆయన జ్ఞానం ఆయన శరీరం నుంచే ప్రకాశిస్తోందన్నమాట. సరే, మరి ఆయన మనస్తత్వం ఎలా ఉండేది? ఇక్కడే వస్తుంది రెండో పాయింట్. ఆయనలోని అపారమైన కరుణ. ఎంతలా అంటే, సొంత కొడుకు రాహులుడికి, తనను చంపాలనుకున్న దేవదత్తుడికి మధ్య ఆయనకు ఎలాంటి తేడాలేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఇక చివరిగా, అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం, ఆయనకు అద్భుత శక్తులు ఉండేవని మీకు తెలుసా? గతాన్ని, భవిష్యత్తును చూడగలగడం, నీటిపై నడవడం, ఎదుటివారి మనసులో ఏముందో చదవడం, ఇలా ఎన్నో. అయినా సరే ఆయన ఎప్పుడూ ఒక సామాన్య భిక్షువులా చాలా వినయంగా ఉండేవారు. రాజులైనా పేదలైనా అందరితో ఒకేలా ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథనాలన్నీ బుద్ధుణ్ణి ఒకవైపు అపారమైన శక్తి, మరోవైపు అంతులేని వినయం ఉన్న ఒక సంపూర్ణ వ్యక్తిగా మనకు చూపిస్తాయి.